ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్యసేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమొഴി దివ్య ప్రబంధం నమ్మాళ్వార్ల యొక్క ఆర్తి ప్రవాహంలో ఆయన ఎలా తల్లడిల్లుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం శీలమిల్లా అనేటువంటి 4వ పదిలో 7వ దశకంలో వారి యొక్క ఆవేదనని ఆర్తిని ఆ పాసురాల్లో వెలువరించినటువంటి ఆనంద ప్రవాహం, వారిది దుఃఖ ప్రవాహం, అది అనుసంధానం చేసే వాళ్ళకి ఆనంద ప్రవాహం. అందులో మనం ఇవాళ 4-7లో 3వ పాసురంలోకి ప్రవేశించాం. ముందుగా 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ஈவிலாத தீவினைகள் எத்தனை செய்தனன்குள் தாவி வையம் கொண்ட எந்தாய் தாமோதரா என்று என்று கூவி கூவி நெஞ்சுருகி கண்பனி சோர நின்றாள் பாவி நீ என்று சொல்லாய் పావియేన్ కాణ వందే. చాలా చమత్కారంగా అంటారండి నమ్మాళ్ళ వాళ్ళు ఈ పాసురంలో. ఏమంటారు అంటే, ఇదిగో సరే నాకు నిన్ను సేవించే భాగ్యం లేదు. ఆయన ఏం చేయమంటున్నారో చూడండి. నేను పాపిష్టివాణ్ణి, నాకు నిన్ను చూసే భాగ్యం లేదు అని నువ్వు ఒకసారి కనపడి చెప్పేసి వెళ్ళిపో. ఇదేమన్నా కుదురుతుందండి? నీకు నన్ను చూసే అదృష్టం లేదు అని నువ్వు ఒకసారి కనపడి చెప్పి వెళ్ళిపోడు. మరి కనపడితే అప్పుడు చూడడం అవుతుంది కదండి. అదొక చమత్కారం. అంటే నీ మాట వినాలయ్యా, నాకు నువ్వు కనపడాలి, నీ మాట వినాలి అంటున్నారు. అదే ముందు ప్రతిపదార్థం చూద్దాం. ఈ విలాద తీవినైగల్ ఎత్తనై సైదనంగొల్. ఏ జన్మల నుంచి ఎన్ని పాపాలు, ఈ విలాద నాశనం లేదు, వాటికి అయిపోవడం అనేటువంటిది లేదు. అలాంటి పాపాలని ఎత్తనై సైదనంగోల్, ఎంతకాలం నుంచి నేను చేస్తూ ఉన్నాను. తావి వయ్యం కొండ ఎందాయ్. వచ్చేసాడు మళ్ళీ వామనుడు. నువ్వు కొలిచి భూమిని తీసుకున్న వామన. మర్చిపోదాం అనుకుంటారు, ఏమైనా సరే ఈయన్ని పిలవకూడదు ఈ పాసురంలో అనుకుంటారు. కానీ పదాలు రాసేయడం వచ్చేటప్పటికి వామన పదం ముందు పడిపోతుంది. అంత ఇష్టం, అంత మానసిక ఆనందం. ఆయన్ని తలుచుకుంటే చాలు. ఎంతాయ్ నా స్వామి దామోదర. వామనుడు కాకపోతే రెండో ఆయన ఎవరు? కృష్ణుడు వచ్చేసాడు. ఆ కృష్ణుడు కూడా మామూలు రూపాలు, భగవద్గీతా బోధలు అవన్నీ గుర్తుకు రావండి. దామోదర, దామ తాడు, ఉదర బొజ్జ మీద కట్టించుకున్నటువంటి వాడు దామోదరుడు. లోకాలన్నీ పొట్టలో పెట్టుకున్నటువంటి స్వామి దామోదరుడు. ఇది తలుచుకుంటే నమ్మాళ్ళవార్లు మరి 6 నెలలు ఎత్తిరై అనుకుంటూ మోహపడిపోయారని చెప్పుకున్నాం కదండి 3లో మనం. అలాగా దామోదర ఎండ్రెండ్రు, ఒకసారి కాదు ఎండ్రు. ఈ రిపిటేషన్ వీప్సా అంటారండి. బాధ ఎక్కువైనప్పుడు అది 2-3 సార్లు మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది ఆ పదం. కోవి కోవి నిన్నొరిగి, పిలిచి కరిగిపోయి. అలా పిలిచేటప్పటికయ్యా ఈ మనసంతా కరిగిపోయింది. కణ్పని సోర, కళ్ళు వెంటనే అలాగ జలాలని మేఘాలు వర్షించినట్లుగా వర్షించేస్తున్నాయి. అంత ఎలా వచ్చేస్తాయోనండి, ఎంత దుఃఖం వచ్చేస్తుందో. పెరుమాళ్ళు దూరమయ్యారు అనుకునేటప్పటికీ భక్తులకు ఉండేటువంటి లక్షణం. మనకి కొనమన్నది కొంటే కొనకుండా చేశారనో కొన్ననో అని అన్నారనో, ఏదో లభించింది అయ్యో ఇది లభిస్తే బాగుండు అనుకున్నది దొరకలేదనో, అప్పుడు ఇలా అనేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి.
మరీ ఊరిపోతూ ఉంటాయి. అదే నమ్మాళ్ళ వాళ్ళకి పెరుమాళ్ళ విషయంలో అంత దుఃఖం వస్తూ ఉంటుంది. నీ పావి ఎన్నో ఓ పని చేయవయ్యా, ఒక్కసారి కాణవందు ఒకసారి అలా వచ్చాయి, ఇలా వచ్చాయి, జస్ట్ అలా వచ్చేసి నీ పావి ఎండ్రు ఒండ్రు సొల్రాయి, ఇక నువ్వు పాపిస్తే వాడివి, నీకు కనపడను, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపో. అప్పుడు ఏమవుతుంది? ఆ వంకన వచ్చిన వాడిని చూసేయచ్చు అని. భలే ప్లాన్ అన్నమాట. ఇది ఒక అందమైనటువంటివి. అంటే ఓ త్రివిక్రమా, ఓ దామోదరా, ఈ పాసురంలో లోకాలని కొలిచినటువంటి వాడు, ఇంద్రుడికి రాజ్యాన్ని ఇచ్చిన ఔదార్యమూర్తి అని వామనావతారాన్ని ఒకటి చెప్పారు. అమ్మ చేత కట్టబడిన సులభుడు అనేటువంటి ఆయన యొక్క ఉపకార గుణాన్ని ఒకదాన్ని, సౌలభ్య గుణాన్ని ఒకదాన్ని లోకానికి చెప్పారు అన్నమాట. అలాంటి వాడివి నువ్వు ఒక్కసారి కనపడి నాకు అర్హత లేదు, నేను నిన్ను చూడలేను అని నీ నోటితో ఒక మాట చెప్పేసి వెళ్ళిపో అంటున్నారండి. అదే వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు చాలా చక్కగా అన్వయిస్తూ చెప్తారు. ఈడు మూండ్రాం పాటు 239వ పేజీ అండి వ్యాఖ్యానాల్లో. ఎనక్కు ఉన్నాయి కాటాదుజిందాల్, సరే నాకు నువ్వు కనపడకూడదు అనుకున్నావు, నేను నిన్ను చూడకూడదు అని నువ్వు అనుకుంటున్నావు. నీ అన్నయ్య కాన్గకు భాగ్యం పండిత్తిల్లై, రే నువ్వు నన్ను చూడడానికి అదృష్టం చేసుకోలేదురా. ఎన్రాగిలం అని చెప్పి ఒక మాట, నాకు అదృష్టం లేదని చెప్పి, ఎన్ కణ్ ముగప్పే వందొండ్రు సొల్లుగిరిల్లై ఎంగిరారు, నా ముందుకు వచ్చి ఒకసారి చెప్పచ్చు కదా, అది కూడా చెయ్యమేంటి నువ్వు. నవ్వుకున్నారు పెరుమాళ్ళు. ఎంత తెలివైన వారు వారు. నన్ను చూసే అదృష్టం నీకు లేదు అని నేను కనపడి చెప్పాలా? చాలా అద్భుతంగా ఉందండి మీ ఆవేదన. ఈ విలాద తీవినైగల్ నాన్ తాన్ పెరేపాపత్తై పండుగరేన్. అబ్బబ్బబ్బో, ఎంత మహాపాపం చేసుకుంటే నేను నీకు ఇలా దూరం అయ్యాను. అనుభవిత్తాలం ఆళాదపడియాన పాపత్తై పన్న వేడుమా. పాపాలైనా సుఖాలైనా పుణ్యాలైనా అనుభవిస్తే అకౌంట్ తగ్గిపోవాలి కదండి. నా భుక్తం చెయ్యతే కర్మయంగిర వచనము ఎన్నడవిలే పొయ్యో. అనుభవిస్తే తగ్గిపోతుంది కర్మ అని చెప్పావు, అది కూడా నా దగ్గర పనిచేయదా? అంటే నా కర్మ అనుభవించిన కొద్దీ పెరిగిపోతూ ఉంటుందా? లోకంలో అందరికీ తగ్గిపోతూ ఉంటుందా? నాకు మాత్రం అనుభవించిన కొద్దీ రెట్టింపు అయిపోతూ ఉంటుందా? భుజిత్తాలం కురయ్యాదిరుక్క వేణమో, అనుభవించినా తగ్గడం అనేది ఉండదా నా పాపానికి? భుజిత్తదో ఎన్నిల్ ఎల్లాం భుజిత్తారిరే అరైక్షణం ముఖం మారవైత్తపోదే. కనిపించకపోతే అదే పాపం అండి. పాపం అంటే ఏమిటి? భగవద్ దర్శనము కాకపోవడమే మహాపాపం. ఏమండి, ఈయన ఎక్కడ అనుభవించారండి పాపాన్ని? నువ్వు కనపడలేదు అని గొల్లుమని ఏడవడమే మహాపాపం. అనుభవిస్తున్నాను కదా, ఇప్పుడు పాపం పోతుంది కదా, మరి కనపడద్దా? అది కూడా ఇక్కడ వర్తించడము లేదు. తీవనంగళ్ ఎత్తనై సైదనంగొల్ செய்வினை వన్ను ఒండ్రా ఇరిందందో. ఒకటా రెండా, ఎన్ని పాపాలు చేశాం? లిస్టు లెక్క పెడితే కూరేసులు అన్నట్టు ఇలా లెక్క పెట్టేలోపు కొన్ని వేలు చేసేస్తున్నాడు జీవుడు. ఈ పాపానికి ఈ నరకం, ఈ పాపానికి ఈ నరకం అని ఈయన పిచ్చి ఆయన ఒక్కొక్కటే సృష్టి చేసుకుంటూ వస్తున్నాడు. నువ్వు అందులో ఉండు, నువ్వు టపటపటపటప 7 అంతస్తుల మేడలు, పాపాల మేడలు కట్టేస్తున్నాడు జీవుడు. ఎత్తనై కోటి పాపత్తై పండి నేను బహువచనం, పాపం చేశాను కదా, పాపాలు చేశాను. ఇప్పుడు ఎందుకండి పాపాలు అన్నారు? తరగట్లేదు, అలా పెరిగిపోతూనే ఉన్నాయి. తా విద్యాది అరయ செயல்களை வருத்தம் అరయ చెల్లవల్లవనన్రో. నీకేమయ్యా, తెలిసేలోపు అలా తెలిస్తే చాలు, అన్ని లోకాలు నువ్వు నరకాలు సృష్టించే లోపు నేను ఇన్ని పాపాలు చేసేయగలుగుతున్నా. నాకు టైం పట్టదు, ఈజీగా చేసేస్తా. ఎన్ని పాపాలైనా సరే క్షణకాలంలో చేసేస్తా. అది చెయ్యమెడతల్ వరయ్యాదే ఎల్లారయ్యం రక్షిక్కుం అవనన్రో. మరి నువ్వు ఆ పాపాలు చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళు అనే భేదం లేకుండా అందరినీ రక్షించే వరయ్యాదే ఎల్లారయ్యం రక్షిక్కుం అవన్. భేదం లేకుండా అందరినీ రక్షించే స్వభావం నీది. అవన్ ఇవత్తై రక్షిక్కప్పడి ఇట్టాన్ వడి ఇట్టాన్
అచ్చైలలే ఇవరం అనన్యార్హరాయ్ ఎందాయి ఎంగిరార్. నువ్వేదో రక్షించాలనుకుంటావు, నేనేమో అందకుండా పాపాలు చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఇలా ఉన్నాయి మార్గాలు. పాపాలే పాపాలు, శిక్షలే శిక్షలు. ఇవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి. ఆ పోటీలో నిన్ను నేనే ఓడిస్తున్నా. అంటే ఎక్కువ పాపాలు నేనే చేసేస్తున్నా. ఎందాయి దామోదర్ ఎంగిరారు దామోదర. రెండో పిలుపు ఏమని పిలిచారండి? ఇందాకనేమో లోకాలను కొలిచినటువంటి స్వామి అని పిలిచారు. ఇప్పుడేమో దామోదర. దామ తాడు ఉదరమందు కలిగినవాడా, దామ లోకాలు ఉదరమందు కలిగినవాడా. நீ எங்களுக்கு பிள்ளையாய் வந்து பிறக்க வேணும் ఎన్ను సిలరి ఇరక్క. ఏమయ్యా, నిన్ను సంతానంగా పొందాలని నలుగురు ప్రార్థించారు. అది మనకి తిరుప్పావైలో ఒరిత్తి మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయి వళిత్తి వళర అందులో చెప్పుకుంటాం కదండి. సిలర్ అంటే ఎవరండి? ఇక్కడ దేవకి వసుదేవుల్ని తీసుకోవాలా, నంద యశోదలని తీసుకోవాలా? ఇద్దరూ ప్రార్థించారు, ఓ భగవంతుడా నువ్వు మాకు సంతానంగా రావాలని. అవர்களுக்கு కట్టவும் అడిక్కവും ఆంబడి. ఆ మాటకి కట్టుబడి ఉన్నై విధేయమాక్కినవనన్రో. విధేయుడిగా బుద్ధిమంతుల్లాగా వాళ్ళకి అబ్బాయిలాగా వచ్చేసావా? మరి అలాంటి వాడివి ఉన్ వైరు వారామలన్రో. ఏమయ్యా, పుట్టితే పుట్టావయ్యా, నీకేమీ తృప్తి తీరలేదా? పుట్టడంతో తనివి తీరలేదా? ఇప్పటి కడువు కట్టుబడి ఉండదు, కట్టబడాలి కూడానా? వాళ్ళ చేత బంధింపబడాలి కూడానా? దెబ్బలు తినాలి కూడానా? భయపడితే భయపడాలి కూడానా? ఏమి సౌలభ్యమూర్తివయ్యా. పుట్టమన్నారు, పుట్టాను, అలా చేస్తావు కదా ఒక్కొక్క చోట. ఆ పిచ్చి దేవకీదేవి నువ్వు నా కడుపును పుట్టు అంది, ఓకే పుట్టాను అన్నావు, వెళ్ళిపోయావు. అప్పుడు అలా చేసావు కదా. ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి కట్టబడి కొట్టబడి ఏమి లీలలు చూపిస్తున్నావయ్యా. என்று ఇత్తై ஒரு కాల్ సొల్లి పిన్బు వేరున్నై చల్లుమవరన్రే. ఇలాగా మామూలు వాళ్ళంటే ఏదో ఒకసారి చెప్పి ఇంకోసారి ఏదో చెప్పి కాదు, అవే పలవరింతలు, అవే మాటలు, అవే ఓ దామోదర దామోదర దామోదర. ఎంత సార్థక విశేషణాలో ప్రయోగం. ఆనాడు ఆ తల్లి చేత అలా కట్టబడి కొట్టబడి వారికి ఆనందాన్ని ఇచ్చిన తండ్రి నన్నెందుకయ్యా ఇంత దుఃఖ పెట్టేస్తున్నావు అంటే మనకు పోలిక అనమాట. మనకి యశోదకి, మనకి కాదండి, నమ్మాళ్ళవార్లకి యశోదకి పోలిక. కూవి కోవి ఇవ్వపదానంగళై చొల్లి కూపిట్టు కూపిట్టు. అపదానాలు అంటే ఇక్కడ కథలు అని అర్థం. ఏం కథలు? వామనావతారంలో యాచకుడుగా వచ్చి బలిని ప్రార్థించి త్రివిక్రముడుగా మారి లోకాలు కొలిచి చేసినటువంటి ఉపకారకత్వం ఒకటి. వాళ్ళు అడిగారు కదా అని వాళ్ళ కడుపున పుట్టి వాళ్ళకి నీ అతిమానుష లీలల్ని చూపించి వాళ్ళ చేత కట్టబడి కొట్టబడినటువంటి సౌలభ్య గుణము చొల్లి ఇవి చెప్పి కూపిట్టు కూపిట్టు అలా పిలుస్తూ పిలుస్తూ ఉంటేటండి మనకు కూడా చూడండి కాసేపు గట్టిగా బాధపడితే మనస్సంతా కరిగిపోయినట్టు అయిపోతుంది. దుఃఖం మనసుని కరిగించేస్తుందడి. ముందర కోవిక్కరివిదు పిర్పడ కూవమదుక్కు వర్ధకమాంబడి కూవిగర తమ్మిడతోసై సెవి వజియే పుక్కు. ఇక్కడండి నిన్న చెప్పుకున్నామే మనం. మొదటిసారి తండ్రి రా, రెండోసారి తండ్రి రావయ్యా బాబు బతకలేకపోతున్నా. మొదటి దానికి రెండో దానికి భేదం అన్నమాట. తమ్మిడతోసై సెవి వజియే పుక్కు. ఆ పిలుపు చెవుల్లో పడి నెంజానదు ద్రవ్యమాయిరుక్కుమాయిత్ ఉరుగుమాయిత్. ఈ మనసు అనేటువంటిది అలా నీరులా కరిగిపోతుంది కరిగిపోతుంది కరిగిపోతుంది. ఏడ్చిన కొద్దీ మనస్సు కరిగిపోతుంది. కణ్ పని సోర నిన్రాల్ ఉరిగిన నెంజకు పొక్కు కన్ను విడిమా పోలే కన్నీర్ ప్రవేకుంబడి నిన్రాల్. భలే మాటలండి. లోపల కరిగిపోయిందండి మనసు. అది ఎలా బయటకు వస్తుంది? కళ్ళనే ద్వారాల్లోంచి వస్తుంది. ఆ వ్యాఖ్యానంలో చమత్కారాలు ఇవన్నీ.
కరిగిపోయింది కరిగిపోయింది కనపడుతుంది అంటే, కానీ దాన్ని ఏమంటున్నారు? జలప్రవాహ రూపంలో కళ్ళనే ద్వారాలలోంచి బయటికి వస్తుంది. நான் பாவி இத்தியாதி நான் நிராசனாய் தருக்கும்படியாக இந்திரனுக்கு உதவினோம், யசோதிகாளாதிகளுக்கு உதவினோம், ఎన్నత్తై నినైతు నసై పన్నుగిరదన్. ఏమండి నాకు కనపడరా అని నేనేమో నోరు మూసుకు కూర్చున్నా ఓ మూల. కూర్చొనిచ్చావా? ఆవేళ బలిచక్రవర్తిని అడిగి రాజ్యం ఇంద్రుడికి ఇవ్వలేదా? ఆవేళ యశోద కడితే కట్టబడలేదా అని నా దగ్గరకు వచ్చి అన్నీ గుర్తు చేసి నన్ను నా మనస్సుని కెలికి బాధను ఎక్కువగా చేసావు. ఏం గొప్పవాడివయ్యా నువ్వు. అవన్ సత్వనిష్టన్ అవళ్ తాయ్. ఇంద్రుడికి ఎందుకు చేసావు? అవును, ఆయన సత్వనిష్ఠుడు, గొప్పవాడు. అవళ్ తాయ్ యశోదమ్మ గొప్ప భక్తురాలు. నీ పావి బై నువ్వెందుకు పనికిరానివాడు. చూపించింది నువ్వేనా? మరి నాకెందుకు చెయ్యవంటే ఇలా కారణాలు చెప్తావా? వాడు గొప్పవాడు కాబట్టి చెప్పాను, ఆవిడ భక్తురాలు కాబట్టి చెప్పాను. ఏమి తెలివితేటలయ్యా. యశోదాదిగళుక్కు ఉదవినోం ఎన్రత్తై నినైతు నసై పన్నుగెరదన్. ఆశనెందుకయ్యా కల్పిస్తావు నాకు? పడున్నవాడిని అలా ఓ మూల పడుండొచ్చు కదా, మళ్ళీ నాలో ఆశని రేకెత్తిస్తున్నావు. అవన్ సత్వనిష్టన్న వడతాయి నీ పావయన్ను వార్తయి సొన్నాలా కాదు. ఇదిగో అందుకోసం వాళ్ళకి చేశాను, నీకు చేయను. నువ్వు మహాపాపిష్టివాడివి. దేవాసర విభాగత్తై పండిన వారే అవనయ్యం సత్వనిష్టన్ ఎన్నలా మిరే. అవన్ అంటే ఇంద్రుడండి. ఇంద్రుడు సత్వనిష్ఠుడండి. ఆయన సత్వం ఆయా సందర్భాలను బట్టి సత్వం గలవాడిగానే చెప్పుకోవాలి. ఈయనకి చెప్పడానికి ఆయన దేవత కదా అని ఒక వంక దొరుకుతుంది. ఆయన చేసే పనులు ఎన్ని ఘోరాలండి, అవి ఇక్కడ చెప్పుకోకూడదు. ఈ సందర్భంలో ఎక్కడ ఏది ఎంత అవసరమో అక్కడ అంతే చెప్పుకోవాలి అన్నమాట. ఒండ్రు సొల్లాయి. ఒక పని చేయవయ్యా. నీ భాగ్యవాన్ ఎన్నవమాం పావి ఎన్నవమాం అదిలర్థం కొండు కార్యమిల్లై. ఇదిగో ఒకసారి నా కళ్ళ ముందు కనపడు. నేను అదృష్టవంతుణ్ణి, నేను పాపిష్టవాణ్ణి, ఏదైనా అనుకో, అర్థం తర్వాత ఆలోచిద్దాం. అసలు ముందు కనపడొచ్చి ఒకసారి నా కళ్ళ ముందు కనపడు. అది అర్థం కొండు కార్యమల్లై మెడత్తు ఓసై కేట్కుమ్మిత్తనయ్యే. ఇదిగో వచ్చా అని ఒక్క మాట చెవలకి ఆనందంగా వినిపించచ్చు కదయ్యా. వెనక్కు వేండవదు, అంతే చాలు నాకు. నువ్వు వచ్చి చెప్పాలి, ఇదిగో నీకు ఇంత అదృష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నా, ఇదిగో నువ్వు పాపిష్టివాడివి, నేను నీకు కనపడను అని చెప్పి వెళ్ళిపో. చాలా అందమైన మనకి చూడండి, యముడికి సావిత్రికి జరిగినటువంటి సంవాదంలో అది నీ పతి ప్రాణంబు దక్క అంటుంటాడు కదండి. మీ ఆయన ప్రాణాలు తప్ప ఏదైనా ఇస్తాను అంటుంటాడు కదా. అప్పుడు ఏముంటుంది? అయితే పతివ్రతకి తన సంతానం, తన భర్త చాలా గొప్ప కదా, నాకు సంతానాన్ని ప్రసాదించు అని అడుగుతుంది. ఇచ్చాను అంటాడు చటుక్కున. మరి భర్త, పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఉండాలి కదా, సంతానం ఎలాగా? కాబట్టి తెలివిగా కోరుకోవడం అన్నమాట. నమ్మాళ్ళ వాళ్ళు అంతకంటే ఎక్కువ తెలివి. నేను పాపిష్టివాడిని చెప్పేసి వెళ్ళిపో, నాకు చూసే యోగ్యత లేదని చెప్పేసి వెళ్ళిపో. అది నిర్బంధం ఉళ్ళదొన్నుండు సొల్లుమిడత్తిల్ పావి ఏన్ కాణవందు ఎన్ కన్నుక్కి లక్కాంబడి వందు సొల్లు వేణం. ఎలా చెప్పాలో తెలుసా? ఒకసారి నా కంటి ముందు నిలబడి నీకు ఆ యోగ్యత లేదురా అనేసి వెళ్ళిపో. ఆ చూసిన రూపం నా మనసులో పెట్టేసుకుంటా. నువ్వు పాపిష్టివాడివిరా అనేసి వెళ్ళిపో. ఓహో ఇలా అన్నాడని నేను తృప్తి పడిపోతూ ఉంటాను. నెంజలే మరైందిరిందు సొల్లిలు మా మీరే. అది మనసులో దాగి చెప్తావెందుకయ్యా? లోపల దాక్కుని చెప్తావెందుకు? ధైర్యం ఉంటే ఎదురుకుండా వచ్చి కనపడు. ఈ భక్తులు ఇంతేనండి బాబు. భగవంతుడు దొరకనంత వరకే కానీ పోనీ లేని కాస్త కనిపించాడా ఇంక పట్టుకొని ఎన్ని కోరికలు కోరేస్తారో. హృదయాద్యది నిర్యాసి పౌరుషంగణయామితే అంటారు కదండి లీలాసకులు కృష్ణ కర్ణామృతంలో. నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నావా? హస్తమాక్షిప్యయాతోసి, చెయ్యి వదిలించుకొని వెళ్ళిపోతున్నావు. కేం అద్భుతం, అందులో గొప్పే ఉంది. హృదయాద్యది నిర్యాసి పౌరుషంగణయామితే. మనస్సులోంచి పో చూద్దాం, అప్పుడు నీ గొప్పతనం నేను చూస్తాను అన్నట్లుగా నంజిలే మరైందిరిందు సొల్లిలు మామిరే.
లోపల దాగి ఎందుకయ్యా చేస్తావు? అత్తాల్ పోరాదు పావియేన్ నా నడయ్య ఉండు ఉడుత్తు తిరియా నిర్క. లోకంలో వాళ్ళలాగా ఏదో తింటూ తిరిగి బట్ట కట్టుకుని జీవితం గడపడం కాకుండా ఇప్పటికేళా విడిల్ జీవియాద పడియాన పాపత్తై పన్నిన నాన్. ఒక రకమైన ప్రయోగం ఉందండి లోకంలో. ఇదంతా నా కర్మలే, నేను అనుకుని ఏం లాభం అంటారు చివరికి. అలాగే నమ్మాళ్ళవారు అంటున్నారు, నేను కూడా లోకంలో అందరిలాగా ఏదో వేళకింత తిని హాయిగా పడుకొని ఉండకుండా ఇలాంటి పాపం చేసుకున్నాను. అది పుణ్యం అన్నమాట. పెరుమాళ్ళని చూడాలనుకోవడం పాపం అన్నమాట. ఇదొక రకమైనటువంటి ఎత్తి పొడుపు పదము అన్నమాట. జీవియాద పడియాన పాపత్తై పన్నినాన్. అలాంటి బతకలేనంత మహాపాపాన్ని నేను చేసుకున్నాను. కాణవందు కంటికి కనపడేలా రావాలి. ఇవరుడయ్య శబ్దాది విషయ ప్రావణ్యం ఇరుక్కరపడి. ఈ నీకు జీవుడికి శబ్దాదులు అంటే 5 ఇంద్రియాలు లోకంలోకి ఎలా శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఎలా ఆకర్షణ చేస్తూ ఉంటాయో సొల్లా ఎన్బదు కాణ ఎన్బదాగిరారు. అలా నా ఇంద్రియాలకి తృప్తి కలగాలంటే ఒక మాటను చెవి తృప్తి పడుతుంది. ఒక్కసారి అలా కనపడేళ్ళు కన్ను తృప్తి పడుతుంది. చెవికి కంటికి తృప్తినిచ్చే పని నువ్వు చెయ్యి. సొల్లా ఎండదు సొల్ల వేణుమెన్నవుమా. చెప్పట్లేదేమిటి అంటే నువ్వు చెప్పాలి అని అర్థం అన్నమాట. నువ్వురా నా కళ్ళ ముందు నిలబడు, చెప్పు. సొల్లుగిరెల్లై చెప్పట్లేదే. ఈ విలాద తీవినల్గల్ ఎతనై సైదనన్గోల్ ఎన్న అన్వయిక్కవుమాం. దీన్ని రెండో రకంగా కూడా అన్వయం చేసుకోవచ్చండి. ఎలాగా? ఇటువైపు కూడా ఎలాగా అంటే ఈ విలాద కింద వ్యాఖ్యానంలో ఇస్తారు. ఈ విలాద తీవనగల్ ఎత్తనై సౌదనంగల్ ఎన్నో క్రియై ముందిన పక్షத்திலே ఈ విలాద తీవనైகள் எத்தனை சோதனங்கள் என்னோ தம்மிலே தாம் வெறுத்தருளிச் செய்கிறார் என்னபடி இந்த யோஜனைக்கு கிரமத்திலே அன்வயம். இரண்டாம் பட்சத்தில் தாவியை அடந்தொடங்கி சோர நின்றால் பாவியேன் காண வந்து పావిని ఎందెందు సొల్లుగిరిలై. దాన్ని అటు ఇటు కూడా చెప్పుకొచ్చాను. అంత పాపిస్తే వాడినైనా నాకు నువ్వు ఒక్కసారి కనపడి ఇలా చెప్పచ్చు అని. ఒక్కసారి కనపడి ఇలా చెప్తే నేను నిన్ను మళ్ళీ అడగను కదా. చాలా తెలివైనటువంటి అద్భుతమైనటువంటి సమన్వయంతో నమ్మాళ్ళవార్లు కోరుకున్నటువంటి కోరిక ఇది. నేను దురదృష్టవంతుడనైనా సరే ఆ మాట నీ నోటి ద్వారా వినాలి అని అనుకుంటున్నాను. ఇవి ఒక అందమైనటువంటి కవితా సౌరభాలండి, మాట్లాడడంలో చమత్కారాలండి. సరే అయితే నాకు చూసే అదృష్టం లేదు అని కనపడేలా వచ్చి చెప్పెళ్ళిపో అంటే చూసే అదృష్టం ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పడం అన్నమాట. ఇలా అందమైనటువంటి భావాలతోటి ఈ 3వ పాసరాన్ని మనకు అందించారు. ఈ విలాదతి వినైగల్ ఎత్తనై సైదనన్గొల్ తావివయ్యన్ కొండ ఎంతాయ్ దామోదర என்று என்று கூவி கூவி நெஞ்சு உருகி கண் பனி சோர நின்றால் பாவினி என்று சொல்லாய் பாவியேன் காண வந்தே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. ஜெய் ஸ்ரீமன்னாராயண்.